రక్తం మనకు ప్రాణాధారం. శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే సంజీవిని. ప్రమాదానికి గురైనప్పుడు, ఆపరేషన్ల వంటి అత్యవసర సమయాల్లో ఒంట్లో నుంచి రక్తం పోతున్న కొద్దీ మనిషి మృత్యుముఖానికి చేరువవుతూ ఉంటాడు. ఇలాంటప్పుడు రక్తస్రావాన్ని ఆపడంతో పాటు కోల్పోతున్న రక్తాన్ని సకాలంలో తిరిగి శరీరంలోకి ఎక్కించాలి. అప్పుడే ప్రాణాపాయం తప్పుతుంది. అయితే రక్తదానంపై మన దగ్గర అవగాహన కన్నా అపోహలే ఎక్కువ. రక్తదానం చేయమంటే ప్రాణాలనే ఇమ్మన్నట్టుగా విలువెల్లాడిపోతారు. రక్తదానం చేయటం వల్ల లేనిపోని ఇన్ఫెక్షన్లు, జబ్బుల తాకిడి ఉంటుందని భయపడుతూ ఉంటారు. నిజానికి ఇవన్నీ ఒట్టి నమ్మకాలే అంటారు డాక్టర్లు. రక్తదానంపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తదానం ఆవశ్యకత ఏంటి? రక్తదానం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. రక్తదానం చేసే ముందు కాస్త స్క్రీనింగ్ అనేది జరుగుద్ది. ఎవరికైతే వీలు పడుతుందో వాళ్ళ దగ్గరే రక్తదానం తీసుకుంటారు. ఇవి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అంశాలు. అయితే రక్తదానం చేసే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. సో రక్తం అనేది రీప్లేస్మెంట్ రక్తంతోనే చేయాలి. ఎక్కడైతే యాక్సిడెంట్ అయింది, బ్లడ్ లాస్ జరిగింది, ఆ గ్రూప్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్కే ఇవ్వగలుగుతారు. కాబట్టి రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్టోరేజ్లో ఉంచినప్పుడు ఇమ్మీడియట్ అవసరాలకి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సర్జికల్ ప్రొసీజర్స్, ఇట్లాంటి వాటిల్లో కొన్ని హెల్త్ కండిషన్స్లో కూడా రక్తదానం అనేది అర్జెంటుగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి డొనేషన్ క్యాంప్స్ చేసినప్పుడు మనకి దాని బెనిఫిట్స్ చేరుతాయి. అలాగే ఎలెక్టివ్గా కనిపించినప్పుడు రక్తహీనత, ఎవరికైతే రక్తం హిమోగ్లోబిన్ లోపం ఉంటుందో దాని కారణాల వల్ల అవయాల మీద, పర్టికులర్గా లంగ్, హార్ట్ మీద ఒత్తిడి ఉంటుందో, ఆయాసం రావడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం, తల తిరగడం, ఇలాంటివన్నీ ప్రకృతి జరిగినప్పుడు జనరల్గా బిలో 7 హీమోగ్లోబిన్ ఉన్నప్పుడు రక్తం అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం అని జరుగుద్ది. రక్తదానం ప్రక్రియ బాధాకరంగా ఉంటుందా? రక్తదానం వెరీ సింపుల్ టెస్ట్. బ్లడ్ శాంపుల్ మనం ఎలా ఇస్తామో అలాంటి టెస్టే. మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ లోపల మీకు రక్తదానం కంప్లీట్ అవుతుంది. జనరల్గా రక్తదానం చేసిన తర్వాత కాస్త వీక్నెస్, కొద్దిగా అలసట, కళ్ళు తిరగడం అనేది నార్మల్గా ఉంటుంది. ఆ డాక్టర్ అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ రికమెండేషన్స్లో ఒక జ్యూసో, బటర్ మిల్కో, వాటరో తాగమని, కాస్త రెస్ట్ తీసుకోమని చెప్తారు. మోస్ట్ ఆఫ్ ఇట్, ఆల్మోస్ట్ 80% ఏం ఇన్సిడెంట్ లేకుండా అయిపోద్ది. ఒకవేళ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఈ స్మాల్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి, కళ్ళు తిరగడం, వీక్నెస్ అనిపించడమే జరుగుతుంది. అది కూడా టెంపరీ ఫినామినా. సో రక్తదానం అనేది చాలా సేఫ్. మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిన అంశం. రక్తాన్ని ఎక్కించుకోవటం వల్ల లేనిపోని జబ్బులు వస్తాయా? రక్తం, బ్లడ్ ప్రోడక్ట్స్ ద్వారా కొన్ని ఇన్ఫెక్షన్స్ అనేవి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఇది నివారించడానికే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ స్క్రూటినీ జరుగుద్ది. ఎటువంటి విషం దీంట్లో లేకుండా, డిసీజెస్ లేకుండా, టాక్సిన్స్ లేకుండా స్క్రీనింగ్ జరిగి అప్పుడే రక్తము ట్రాన్స్ఫ్యూషన్కి రిలీజ్ చేయడం జరుగుద్ది. సో అలాంటి ప్రక్రియ చేస్తున్నప్పుడు మనకి ఈ రిస్క్ అనేది తక్కువ. ఇన్ జనరల్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్, మోస్ట్ కామన్గా HIV, హెపటైటిస్ వైరస్, మలేరియా, ఇలాంటి జబ్బులు, అలాగే కోవిడ్ టైంలో కోవిడ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుందని మనకి తెలిసింది. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ మనకి స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇంకా కొన్ని రేర్ టైప్స్ ఆఫ్ వైరస్ కూడా స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. వీటిలన్నిటికీ స్క్రీనింగ్ చేసిన తర్వాతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. కాబట్టి వాటి రిస్క్ అనేది చాలా మినిమల్. పిల్లలు, వయసు మళ్ళిన వాళ్ళు రక్తదానం చేయకూడదా? పర్సన్స్ హూ ఆర్ 18 years to 60 years ఆర్ ఎలిజిబుల్. అబవ్ 50 kgs ఉండడం కంపల్సరీ. హీమోగ్లోబిన్ అనేది 12 గ్రాముల నుంచి 14 గ్రాముల మధ్యన ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్కి డిఫరెన్సెస్ ఉంటాయి. ఎటువంటి అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్ థెరపీ, క్యాన్సర్ ట్రీట్మెంట్, వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ రీసెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు,
ఫ్లూ జ్వరం ఉన్నవాళ్ళు, రీసెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చిన వాళ్ళు, ఇలాంటి వాటిని అన్నిటినీ స్క్రూటనైజ్ చేసిన తర్వాతే ఒక పర్సన్స్ ఎలిజిబిలిటీ టు గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది డిసైడ్ అవుద్ది. నిల్వ ఉంచిన రక్తం కన్నా తాజా రక్తమే మంచిదా? మనం బ్లడ్ ఇవ్వంగానే అది వెంటనే ఎక్కిచ్చే పరిస్థితులు అయితే కావండి. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్స్ గ్రూప్ మ్యాచ్ కావాలి. గ్రూప్ కాకుండా ఇంకో కొన్ని క్రైటీరియాలు ఉంటాయి, RH ఫ్యాక్టర్స్ అని, అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ పర్సన్స్ రక్తంలో ఎటువంటి కీడు చేసే పదార్థాలు లేవనేది నిర్ధారించాలి. దానికి తగ్గ బ్లడ్ టెస్టులు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతే ఒక పర్సన్కి బ్లడ్ ఎక్కించడం జరుగుద్ది. కాబట్టి ఒట్టి ఫ్యామిలీ మెంబర్సే చెయ్యాలా అంటే ఆ క్రైటీరియా కాదండి. రెడీలీ అవైలబుల్ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోనే ఇస్తాం. కాబట్టి రెడీలీ అవైలబుల్ ఆల్రెడీ ఈ ప్రాసెస్ జరిగిన వాళ్ళకే మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్తాము. సో రెడీ టు గివ్ ఉన్న శాంపుల్సే వాడతాం. కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ చేయాల్సింది అనేది ఒక అపోహండి. ఆ విధంగా చేయడానికి ఓన్లీ ఎలెక్టివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ విచ్ ఇస్ ఎ వెరీ రేరిటీ, అలాంటి వాటిల్లో చేస్తాం. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏవైతే అరైజ్ అవుతాయో తరచుగా అట్లాంటి సిచ్యువేషన్స్లోనే బ్లడ్ ఇస్తాం. కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్నే ఇవ్వాల్సిన క్రైటీరియా అయితే లేదండి. అయితే ఇక్కడ కొన్ని క్రైటీరియా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రక్తాన్ని తీసి హోల్ బ్లడ్గా అలా ఇవ్వరండి. వాటిలో వివిధ రకాల సపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఆ సపరేషన్స్ జరిగినప్పుడు ఎర్ర కణాలు వేరుగా, తెల్ల కణాలు వేరుగా, ప్లేట్లెట్ కణాలు వేరుగా సపరేట్ చేసి అలా వాడడం అనేది జరుగుద్ది. హెల్త్ సేవింగ్ మెజర్స్లోనే మనకి ఈ ఫ్రెష్ బ్లడ్ అనేది వాడడం జరుగుద్ది. సో అక్కడ ఏమవుతుందంటే ఆ స్క్రూటినీ అనేది కాస్త తక్కువ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి జనరల్గా ఫ్రెష్ బ్లడ్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం అనేది జరగదు, అన్లెస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద పర్సన్. బీపీ, షుగర్ వంటి జబ్బులు ఉన్నప్పుడు రక్తాన్ని దానం చేయొచ్చా? సో జనరల్గా ఏంటంటే బీపీ, షుగరు, క్యాన్సర్ ట్రీట్మెంట్లు, ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రక్తానికి డొనేట్ చేయడానికి అలౌడ్ కాదండి. ఎందుకంటే బీపీ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్ హార్ట్ మీద ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి బ్లడ్ డొనేషన్ అక్కడ పాసిబుల్ కాదు. హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ అసోసియేటెడ్గా ఉంటాయి. కాబట్టి అది కూడా జనరలీ నాట్ రికమెండెడ్. అలాగే డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ డ్రగ్స్ బ్లడ్లో ఉంటాయి. దాని కారణంగా డొనేట్ చేసే పర్సన్లో షుగర్స్ ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళలో కూడా మనము జనరల్గా డొనేషన్స్కి యాక్సెప్ట్ చేయము. అలాగే ఎవరికైతే యాక్టివ్గా క్యాన్సర్ థెరపీ జరుగుతుంటుందో వీళ్ళలో రక్త కణాల్లో మార్పులు ఉంటాయి. జనరల్గా క్యాన్సర్ కణాలు కూడా దాంట్లో ఉంటాయి. కాబట్టి ఆ రక్తంలో ప్రసరిస్తుంటాయి. కాబట్టి ఇలాంటివి మేము జనరల్గా రికమెండ్ చేయము. సో వీళ్ళందరూ కూడా నాట్ అలౌడ్ టు డొనేట్ బ్లడ్. రక్తాన్ని దానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ గ్రూప్ వాళ్ళదే ఏ గ్రూప్కి సూటబుల్, బి గ్రూప్ వాళ్ళది బి గ్రూప్కి సూటబుల్, ఏబి గ్రూప్ వాళ్ళకి ఏబి గ్రూప్కి సూటబుల్. ఇన్ జనరల్ చెప్పాలి అంటే ఓ నెగిటివ్ ఉన్నవాళ్ళు యూనివర్సల్ డోనార్స్ అంటాము. ఏబి పాజిటివ్ ఉన్నవాళ్ళు యూనివర్సల్ రిసిపియంట్స్ అంటాము. సో వీళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్లో కొంత దానికి వ్యత్యాసం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫ్యూషన్స్ గ్రూప్కి మ్యాచ్ అయిన తర్వాతే ఇవ్వడం జరుగుద్ది. రక్తదానం నిజానికి మనిషి ప్రాణాల్ని నిలబెట్టే మహాదానం. రక్తదానం చేయటం వల్ల సమస్యలు వస్తాయనుకోవటం కేవలం అపోహ మాత్రమే. రక్తాన్ని తరచుగా దానం చేయటం వల్ల కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు దాతకు ఇతరాత్ర ఆరోగ్య ప్రయోజనాలు చాలానే చేకూరుతాయి.